నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య పేర్కొన్నారు. కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ ఒక్కొక్క గ్రామానికి ₹1 కోటి నిధులు కేటాయిస్తానని చెప్పడం జరిగిందని, ఇప్పుడు ఒక్కొక్క గ్రామానికి ముందస్తుగా 50 లక్షలు కేటాయించి ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటుందని ఆయన ఆరోపించారు. ₹8,750 వేస్తానని చెప్పి చేయూతని మే 13వ తేదీన జరిగేటటువంటి 18వ విడత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు కాకినాడ పార్లమెంట్ లో జనసేన సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగిలినటువంటి 6 అసెంబ్లీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం కోసం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ సైనికుల్లా పనిచేసి ఒక విజయ బహాడం ఎగరవేయాలనేటటువంటి ఆలోచనతోటి నిన్న నుంచి పర్యటనలు ప్రారంభించాం. ఇక నుంచి వేగవంతంగా పర్యటనలు పెంచి ఎలక్షన్ వర్క్ చేయడానికి భారతీయ జనతా పార్టీ దూకుడుగా ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం. ఇవాళ నా యొక్క నివాసంలో ఈ యొక్క ఆఫీస్ ని ఎన్నికలు అయ్యేంత వరకు ఆఫీస్ కింద కూడా మార్చడం జరుగుతుంది. మే 13వ తేదీన జరిగేటటువంటి 18వ విడత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు కాకినాడ పార్లమెంట్ లో జనసేన సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మిగిలినటువంటి 6 అసెంబ్లీల్లో ఎమ్మెల్యే